శ్రీ గురు రాఘవేంద్రాయ నమ. మనము రాఘవేంద్ర స్వామి చరిత్రలో మరి 3వ జన్మలో ఉన్న రాఘవేంద్ర స్వామి అవతారంలోకి వచ్చేసాడండి. ఆయన వివాహం కూడా చేసుకున్నాడు. మరి ఒక గురువు దగ్గరికి వచ్చి ఒక విద్యని అభ్యసించడానికి కుంభకోణం చేరుకుంటాడు. అక్కడ మధ్వమత పీఠాలలో కుంభకోణ పీఠం ఒకటి దక్షిణ భారతంలోని విశిష్ట స్థానం అంటదండి ఆ పీఠాంది. అందుకు కారణము మధ్వాచార్యుల వారికి వేదవ్యాసుడు అంటే బ్రహ్మ అనుగ్రహముతో ప్రసాదించిన మూలరామ అంటారటండి దాన్ని. అంటే బ్రహ్మ స్థాపించిన మఠం అది. దాంట్లో దాన్ని మూలరామ అంటారంట. దీంట్లోని దిగ్విజయరామ, జయరామ విగ్రహాలు ఆ మఠంలో అనాది కాలం నుండి కూడా ఉంటున్నాయంటండి. ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి అలాగే పూజింపబడుతూ ఉన్నాయంట ఆ విగ్రహాలు. ఆ మఠాధిపత్యము వహించిన వారందరూ సర్వ విద్యా స్వతంత్రులై విజ్ఞాన గనులై ద్వైత్య మత వ్యాప్తికి విశేష కృషి చేయడం కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. విజయాంద తీర్థుల వారు తరువాత మధ్య పీఠాన్న అలంకరించిన వారు సుధీంద్ర తీర్థుల వారట. ఆయన తర్వాత ఆ పీఠాన్ని అతిక్రమించిన వారు సుధీంద్ర పీఠాధిపతి సుధీంద్ర తీర్థుల వారు. అయితే అసమాన పాండిత్య ప్రకర్ష గలవారే కాక తమ గురువుల ద్వారా నూతన బోధనా పద్ధతులలో ఉత్తమ శిక్షణ పొందినవారు కూడా ఆయన. అంతేకాక మధ్య సాంప్రదాయ అభివృద్ధి చేసిన జయతీర్థ, విభుదేంద్ర, వ్యాసరాయాదుల విద్యా విధానములను వారి సాంప్రదాయ లక్షణములను బాగుగా గుర్తెరింగిన గొప్ప తపస్శాలే. విద్యార్థుల హృదయానికి హత్తుకునే విధముగా బోధించడంలో ప్రసిద్ధులు. అదే కుంభకోణం పీఠానికి వచ్చారు కదండి ఈయన. అక్కడ తీర్థ పీఠాధిపతులు ఈయనకి అంత గొప్పవారండి. అలాంటి పీఠానికి ఈయన వచ్చారు. ఇప్పుడు వెంకన్న గారు మఠములో ప్రవేశించే వేళకు శ్రీ సుధీంద్ర తీర్థుల వారు తమ శిష్యులకు సుధాపాఠాన్ని బోధిస్తున్నారు. నూతనంగా ప్రవేశించిన వెంకన్నను చూచారు స్వామివారు. వెంటనే వెంకన్న సాష్టాంగ దండ ప్రణామములు చేసి తన ప్రవరను వల్లించారు. తన యొక్క ప్రావీణ్యాన్ని ఆయన మీదకి చెప్పారటండి. అంటే ఆయనకు తెలుసున్న విద్యని ఆయన దగ్గర చెప్పారు. వినమ్రుడై నిలచిన వెంకన్న శరీరకముగా బేదరికపు ఛాయలు కలిగి ఉన్న ఆధ్యాత్మికముగా బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతున్నారటండి వెంకన్న. మనకు కావలసింది అలంకారం కాదండి, హృదయం. ఆ హృదయం నిండుగా ఎవరున్నారండి? భగవంతుడు కొలువు తీరున్నాడు. మరి ఆయనకి ఆ విధంగా బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతున్న వెంకయ్య గారు అతనిని కళ్ళలో దివ్య తేజస్సు ఒక దానిని స్వామివారు గమనించలేకపోలేదు. ఎందుకంటే ఆయన గమనించారు. ఆయన కూడా మంచి పీఠాధిపతి అది కదా, కాబట్టి ఆయన కూడా గమనించారు. గమనించి ఏమీ కావాలి, ఎందుకు వచ్చావు అని అడిగారు అండి వెంకయ్య గారిని. అన్నట్లుగా చూశారు. అంటే అడగలేదు, ఏం కావాలి, ఎందుకు వచ్చావు అన్నట్లుగా చూశారటండి. చూడండి, చూసి వెంటనే సుధీంద్రుల వారు వెంటనే విషయాన్ని గ్రహించాడు. వెంకన్న తన వివరాలన్నీ విపులీకరించి శ్రీ సుధాది షట్శాస్త్రములను అన్నింటినీ తమ వద్ద అభ్యసించ కోరికతో వచ్చానని స్వామివారి అనుగ్రహించవలెనని ప్రార్థించాడు. సరే, మీ దగ్గర నాకు తెలుసున్న విద్యనంతా కూడా మీతో చెప్పుకోవాలని, మీ దగ్గర శిక్షణ పొందాలని వచ్చానండి అని చెప్తాడు. భవిష్యత్ కర్తవ్యము గ్రహించారు సుధీంద్ర తీర్థుల వారు. కారణజన్ములై వేంచేసిన వెంకన్నను సాదరముగా ఆహ్వానించారు. చూడండి, ఆయన్ని కనిపెట్టేశారండి. ఆయన
ఆయన తపశ్శక్తితో మరి అంత పీఠాన్ని స్థాపించుకు అంత చేశారంటే భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే ఎలా ఉంటుందండి. అలాగే ఆయన వెంకన్నని చూడగానే ఈయన కారణ జన్ముడు, మంచి అన్నిటిలోనూ ప్రావీణ్యం సంపాదించుకున్నవాడు, మంచి భవిష్యత్తు ఉన్నవాడు అని గ్రహిస్తారండి. మఠంలోనే తీర్థప్రసాదాలు అంటే భోజనాలు తీసుకుంటూ తన వద్ద విద్యాభ్యాసాన్ని కొనసాగించమని, మఠంలోని విద్యార్థులకు విద్య బోధించమని ఆదేశించారు. ఆయనకి పని అప్పగిచ్చేసారండి. అయితే వెంకన్న గురువాజ్ఞను పాటిస్తూ నిత్యకృత్యాలను నిర్వహిస్తూ స్వాముల వారి వద్ద సుధాపాఠాన్ని అభ్యసించడము ప్రారంభించారు. వెంకన్న ప్రవర్తన సరళికి, భక్తి విశ్వాసాలకు సుధీంద్ర తీర్థులు ముగ్ధులయ్యారటండి. ప్రహ్లాదాంశంచే వ్యాసరాయలై జన్మించి పతిత జనోద్ధరణకై వెంకన్నగా అంటే ప్రజల యొక్క జనోద్ధరణకై వెంకన్న పునర్భవమందిన తన శిష్యుని వృత్తాంతాన్ని జ్ఞానశక్తిచే గ్రహించిన స్వామివారు వెంకన్నను అమితానురాగముతో చూడసాగారటండి. వెంకన్న విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ గురుదేవుల వద్ద తాను సుధాపాఠాన్ని వల్లిస్తూ తెలియని వాటిని అడిగి తెలుసుకుంటూ ప్రతి పాఠాన్ని ఏ రోజుకు ఆ రోజే కంఠస్థము చేస్తూ తాను నేర్చిన పాఠానికి రాత్రివేళందు టిప్పణము అంటే భాష్యము రాసుకుంటూ పరమశాంతి స్వభావుడై ఇతర విషయాలలో ఆసక్తిని లేకుండా కేవలము విద్యాభ్యాసమునందే శ్రద్ధ గలవాడే కాలము గడుపుతూ మఠములోనే వారందరి మన్ననలను పొందుతున్నాడటండి. ఆయన చూశారు కదా ఎలాగా ఆయన కనిపెట్టాడు. ఈయన కారణ జన్ముడు, మంచి ఇది ఉన్నవాడని. ఆయన పనేంటో ఆయనేంటో అది. ఇప్పుడు రేపొద్దున్న పాఠాలు చెప్పాలంటే ఈవేళ రాత్రికే ఆయన దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. అలా చేసుకుంటూ ఆయన దాన్ని మఠంలోని వారందరికీ మంచి బోధనలు చేస్తూ మంచి మన్నలను పొందాడట, మంచి పేరు తెచ్చుకున్నాడట. వెంకన్న యందు గురుదేవులు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ, మఠములో వెంకన్న పొందుతున్న గౌరవ మర్యాదలు చూచిన తోటి విద్యార్థులు కొందరికి ఈర్ష్య. అంతే కదండి, ఎప్పుడైనా అంతే. ఎవరైనా కొంచెము వాళ్ళని నలుగురు పొగిడారంటే కత్మా వాళ్ళకి అసూయ ఈర్ష్య వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఏ విధంగానైనా వెంకన్నను గురుదేవులను వేరు చేసి మఠము నుండి బయటికి పంపాలని ఆలోచించారు. అదండి, అలా అనుకున్న వాళ్ళు ఏంటి, వీళ్ళిద్దరిని ఎలాగైనా విడదీయాలి గురుదేవుల్ని వెంకన్న గారిని అనుకున్నారంటండి. ఆలోచించారు. అప్పజ్ఞులైన ఆ విద్యార్థుల్లో ఒక దినము సుధీంద్ర తీర్థుల సన్నిధికి ఎగి, చూడండి ఇలాంటి చెడు ఆలోచనలు ఉన్న వాళ్ళు ఏం చేశారంటండి, సుధీంద్ర తీర్థుల సన్నిధికి ఎగి వెంకన్న మీద లేనిపోని అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారటండి. అతడు సరిగ్గా విద్యను అభ్యసించక సోమరిపోతు వలె రాత్రింబవళ్ళు నిద్రపోతున్నాడని, అటువంటి వారి వలన మఠానికి చెడ్డ పేరు వస్తుందని, అతనికి పెట్టే భోజనం కూడా మఠానికి వృధా ఖర్చేనని వానిని వెంటనే బహిష్కరించమని మనవి చేశారటండి. వారి మాటలు విన్న సుధీంద్ర యతివర్యులు విచారించి తగిన నిర్ణయం తీసుకోగలనని చెప్పి వారిని పంపివేశారు. వారు చెప్పినదంతా అభూత కల్పన అని వారికి తెలుసు. అలా ఉండాలండి. అంటే ఒక గురువు ఒక శిష్యుడిని నమ్మి చేసినప్పుడు, అలాగే ఒక శిష్యుడు ఒక గురువుని నమ్మి విద్యని అభ్యసించినప్పుడు, మరి ఎవరో ఏదో చెప్పారు కదా అని మూర్ఖంగా నమ్మకూడదు. మంచి చెడులు విచారించాలి. ఆ యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఆయనకి అర్థమైపోయింది, వీరు లేనిపోని అన్నీ చెప్తున్నారు ఆయన మీద అని అర్థమైంది. అభూత కల్పన అని వారికి తెలుసు. కానీ వెంకన్న యొక్క గొప్పతనాన్ని రుజువు చేయాలని సంకల్పించారు గురుదేవులు. అటు పిమ్మట పాఠ్యబోధనకు శిష్యవర్గం అంతా వచ్చి చేరింది. గురుదేవులు సుధాపాఠాన్ని బోధిస్తూ అందలి ఒక వాక్యము గురించి సందేహము కలిగినట్లు తెలిపి, చూడండి వెంకయ్య గారు ఇదితో ఆయన్ని ఊరికే
జస్ట్ అసలు ఏంటి అని మరి వాళ్ళందరి ముందు ఈయన్ని ఇది చేయాలి అని మరి ఏమి తెలియనట్టు ఉండాలి కదా. ఆ విధంగా ఆయన అలా చేస్తారండి. అంటే పాఠ్యబోధనకు శిష్యవర్గం అంతా వచ్చి చేరింది. గురుదేవులు సుధాపాఠాన్ని బోధిస్తూ అందలి ఒక వాక్యము గురించి సందేహము కలిగినట్లు తెలిపి పాఠాన్ని రేపు చెబుతానని చెప్పి అందరినీ పంపివేశారు. విద్యార్థులంతా పాఠము త్వరగా పూర్తయి విశ్రాంతి దొరకనందుకు సంతోషిస్తూ వెడలిపోయారు. వెంకన్న మాత్రం ఆ రోజు పాఠము సరిగా సాగనందుకు వ్యధ చెందుతూ గురుదేవులు పాఠాన్ని నిలిపివేయడంలోని ఏదో అంతరార్థము ఉంటుందని భావించాడట. వెంకన్న తన బసలో నాడు జరిగిన పాఠాన్ని మననము చేసుకుని అందలి భావాన్ని అర్థం చేసుకుని దానికి టిప్పణము అంటే వ్రాసుకుని నిద్రపోయారంట. చూడండి, ఆయన అనుకున్నాడు ఏదో జరిగింది, ఏదో కారణం ఉంది, లేకపోతే అలా ఎందుకు జరుగుతుంది అని అనుకుని సరేలే అంతకుముందు జరిగిన దాన్ని మళ్ళీ ఆయన రిపీట్ చేసుకుని దాన్ని మళ్ళీ అప్పుడు కానీ పడుకోలేదంటండి. అది మళ్ళీ రిపీట్ చేసుకుని అప్పుడు ఆయన నిద్రపోయారట. చూసారా, ఎన్నో ఉంటాయండి. ఒక మంచి జరుగుతుంటే ఆ మంచి వెనకాల చెడు ప్రభావాలని కలిగించే వ్యక్తులు చాలామంది ఉంటారు. మరి ఆయన ఆ రకంగా ఆ పీఠానికి వచ్చి కుంభకోణం అక్కడ ఆ పీఠాధిపతి ఆయన దగ్గర విద్యని అభ్యసిస్తూ ఆయన ఎంత అద్భుతం అనండి. అంటే గురు శిష్యుల మధ్య అలాంటి మంచి అభిప్రాయం ఉంటేనేనండి ఏదన్నా సెట్ అవుతుంది కదా. మరి రేపొద్దున్న ఇంకోటి తెలుసుకుందామండి. అంతవరకు అందరికీ జై రాఘవేంద్రాయ నమః.